హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? మేము వీకెండ్ ఈరోజు మా హస్బెండ్, మా పాప, నేను కలిసి బయటకు వచ్చినాము. మా పాపని బయట వీకెండ్ కాబట్టి తనకి ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి మా హౌస్కి నియర్ బై ఒకటి కొత్తగా హైడ్ అండ్ స్లైడ్ అని ఓపెన్ అయిందనమాట. ఇక్కడ అందరూ కిడ్స్ బాగా మంచి ఆడుకోవచ్చు అనమాట. మేము ఫస్ట్ టైమే ఇక్కడ విజిట్ చేసినాం. అంటే లోపల ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎంట్రీ ఫీజు అంటే ఎన్ని అవర్స్కి ఎంత అమౌంట్ అని ఉంటుందన్నమాట. దాంట్లో 1 అవర్కి ఇంత, 2 అవర్స్కి ఇంత, 4 అవర్స్కి ఇంత అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా హస్బెండ్కి. అండ్ మేము అక్కడ టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అయినాము. అందరు కూడా ఎంటర్ అవ్వడానికి ఉండదన్నమాట. ఓన్లీ సింగిల్ చైల్డ్కి ఓన్లీ 1 పేరెంటే అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మనం అక్కడ మనకి సాక్స్ వేసుకోవాలని చెప్తారనమాట. మనం అక్కడ సాక్స్ కొనుక్కోవాలి. మేము ఇంట్లో నుంచి వేసుకొచ్చుకోవాలి కాబట్టి అక్కడ సాక్స్ పర్చేజ్ చేసినాం. నేను మా పాపని తీసుకొని లోపలికి వెళ్ళిన అనమాట. తను ఫస్ట్ టైమే ఇలా ఇంత కిడ్స్ అంతమందిలో మళ్ళీ ఇట్లా బయటికి రావడం, ఇంత బాల్స్లో ఆడుకోవడం. ఇదివరకు తీసుకెళ్ళాం కానీ అప్పుడు తను ఇంకా చిన్నగా ఉందన్నమాట. అప్పుడు ఆడుకోలేకపోయేది. ఇప్పుడే కొద్దిగా ఆడుకుంటుందన్నమాట. ఇక మంచిగా ఆడుకుంటుంది. నేనే లోపలికి తీసుకెళ్ళిన, అందులో కూర్చోబెట్టి తన్ని ఇలా ఆడుకో అని చెప్తుందన్నమాట. మా పాప కొంచెం బాగా భయపడుతుంది ఎక్కువ. తొందరగా అందరి దగ్గరికి వెళ్ళడము కానీ అన్నీ ఆడుకోవడం కానీ అవన్నీ చేయదన్నమాట. మా బేబీ కొంచెం టెన్షన్ పడుతుంది, భయం పడుతుంది. మనమే దగ్గరుండి తనని ఆడిపియాలన్నమాట. నేను అందులో మా పాపని ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ నేను గేమ్స్ ఆడిపించాను అనమాట. ఇట్లా పైకి ఎక్కి జారేది తను ఓన్గా అంత స్పీడ్గా తనే వెళ్ళి తనే ఇట్లా జారలేదన్నమాట. నేనే దగ్గరుండి పైకి ఎక్కిన. అంత పేరెంట్స్ ఎక్కకూడదు, బట్ నేను మా పాప కోసం వెళ్ళిన. తర్వాత ఒక పాప హెల్ప్ చేసిందనమాట. అక్కడ నేను తీసుకెళ్తా అని. మధ్యలో వరకు వెళ్ళిన తర్వాత నాకు అక్కడ చెప్తుంది, మీరు వెళ్ళొద్దు మేడం, అక్కడే ఉండాలి అని చెప్పింది. అయితే నేను అక్కడే ఆగిపోయినా. మా పాపకి ఇంకొక పక్కన ఒక ఆమె నేను తీసుకెళ్తా అని అట్లా కొంచెం హెల్ప్ చేసింది. అట్లా మధ్యలో పడిపోతే నేను ఫుల్ టెన్షన్ పడ్డా. తర్వాత మళ్ళీ కిందికి ఇట్లా జారిందనమాట. మా పాప ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇందులోకి తీసుకెళ్తే ఇంకా ఆడుకుంటాను అన్నదనమాట. మేము వీక్కి ఒకసారి ఎప్పుడన్నా బయటికి వెళ్తాం కదా, వాళ్ళ పప్ప డ్యూటీకి వెళ్తారు కాబట్టి మేము ఎక్కువ ఇంట్లోనే ఉంటాం. సో బోర్ అవుతుందంటే అట్లా అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాం అనమాట. వీకెండ్లో మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ టైం తను వెళ్ళింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్దాం పప్ప అని అంటే మళ్ళీ తీసుకెళ్తా అన్నాడు. అందుకోసం ఫస్ట్ 1 అవరే తీసుకున్నాం. ఇంకా 2 అవర్స్కి కూడా ఎక్కువ ఛార్జ్ ఉంటుంది, 3 అవర్స్కి ఇంకెక్కువ ఛార్జ్ ఉంటుంది. అసలు మా పాప ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఫస్ట్ 1 అవరే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మేము ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే అందులోనే గేమ్స్ ఉంటాయి. ఒక పేరెంట్ తర్వాత మళ్ళీ ఇంకో పేరెంట్ వెళ్ళొచ్చు. నేను చాలాసేపు పాపనన్నీ ఆడిపించిన తర్వాత కాసేపు అయిన తర్వాత నేను బయటికి వెళ్ళినా. మళ్ళీ వాళ్ళ పప్ప వచ్చిండు అనమాట. దాంట్లో వాళ్ళ పప్ప అప్పటి వరకు ఇదిగోండి ఇక్కడ నేనే తిప్పుతున్నా. మా పాపని కూర్చోబెట్టి దాంట్లో నేనే తిప్పుతున్నా. మా పాప ఇది ఎక్కను అది ఎక్కను అని అంటుందన్నమాట. కొంచెం భయపడుతుంది. అయినా కూడా నేనే అన్నీ అలవాటు చేస్తున్నాను అనమాట. ఇట్లా బయటికి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఆడిపిస్తే తనకు కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుంది. మళ్ళీ కొంచెం తను ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అందరితో మంచిగా ఆడుకుంటే బ్రెయిన్ కూడా కొంచెం మంచిగా తనకి యాక్టివ్గా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువ ఆడుకుంటేనే కొంచెం అలసిపోతారు, మంచిగా నిద్రపోతారు కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే ఉంచకుండా అట్లా బయటకు కూడా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలని మేము తీసుకెళ్ళాం అనమాట. ఇంతవరకు నేను మా పాపని ఇందులో ఆడిపిస్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో పైన కూర్చొని కాసేపు మమ్మల్ని చూడటం, అక్కడ కొద్దిగా లైట్గా ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చుకొని తను కొంచెం అట్లా టైంపాస్ చేస్తున్నాడు అనమాట పైన. దాంట్లోనే అన్నీ అరేంజ్మెంట్ చేసి ఉంటాయి. జస్ట్ మనం టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యి పిల్లల్ని మంచిగా మనం ఆడిపించుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళే ఆడుకుంటారు. కొంచెం చిన్న కిడ్స్ ఉంటే ఇక మనమే ఆడిపించాలన్నమాట. ఇది మాకు నియర్ బై ఉంది కాబట్టి మా పాపకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళాము. తను కొంచెం మంచిగా ఆడుకుంటుంది అని. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాము. ఎందుకంటే తను
అప్పుడు ఇంకా తనే అంతటా తనే ఆడుకోగలుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకా మనం ఆడిపించాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇక్కడ ఇందులో నేను కూర్చోబెట్టిన నడుపు నడుపు అని చెప్తున్నా కానీ తను చూస్తుందన్నమాట. అంత ఇక పర్ఫెక్ట్గా చేయలేదు, కొద్దిగా రా అని ఇందులో నుంచి అని. ఇక ఇట్లాంటివి అయితే చిన్న చిన్నవి చేస్తుంది, కొంచెం హార్డ్గా ఉన్నాయి తను అంత ఫాస్ట్గా చేయట్లేదు అనమాట. కొంచెం స్లోగా ఆడుకుంది. ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి ఇట్లా మంచిగా వాక్ చేస్తుంది అనమాట. ఇందులో ఫిష్ అనేది ఒకటి ఉండే, అక్కడ దాంట్లో కూడా నేనే కూర్చోబెట్టిన. ఇందులో కూర్చో అని అంటే అప్పుడు కూర్చుంది, చూస్తుంది. ఉయ్యాల ఇలాంటి చిన్న చిన్నవి తనే ఆడుకుంది, తనే కూర్చుంది. ఇది ఆడుతా అది ఆడుతా అని చెప్పింది. ఇంకా దాంట్లో మనకి చాలాసేపే టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అంటే 1 అవర్ అట్లా స్పెండ్ చేయొచ్చు. 1 అవర్ సరిపోయింది మాకు. మా పాప ఉంటా అని అనలేదు కాబట్టి మేము కూడా ఇంకెక్కువ ఎక్స్టెండ్ చేసుకోలేదు టైం. కొద్దిసేపు ఫ్రీగా వదిలేసిన, తనే మంచిగా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంది కదా అని ఇంకా నేనే తనే ఆడుకోనని చెప్పేసి అట్లా వదిలేసి అట్లా నేను మొత్తం ఒక రౌండ్ ఇట్లా మొత్తం చూస్తున్నాను అనమాట. ఇంకా చూడండి వీళ్ళ పప్ప ఇట్లా పైన కూర్చున్నాడు. ఇక్కడ మొత్తం అరేంజ్ చేసింది ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచిగా తినొచ్చు అనమాట. దాంట్లోనే మొత్తం అంత సెట్ చేసింది ఉంటుంది. ఇట్లా పైన స్టెప్స్లో ఫుడ్ ఉంటుంది అరేంజ్ చేసింది. ఇటు సైడ్ కింద కిడ్స్ ఆడుకోవచ్చు. మంచిగా పేరెంట్స్ వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు మంచిగా ఇందులో ఆడుకుంటే మనం అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు, చిల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, కిడ్స్తో రావచ్చు. మంచిగా టైంపాస్ అవుతుంది. మంచిగా ఉంది ఈ ఫెసిలిటీ, నాకు చాలా బాగా నచ్చింది. ఇది రీసెంట్గా అయింది కాబట్టి మాకు కొత్తగా ఉంది కాబట్టి మా పాపకి ఇంకా బాగుంటుందని తీసుకొచ్చినాం. ఇక తనే ఇక్కడ ఎక్కుతుంది అనమాట. ఇంకా తనే ఎక్కుతుంది, తనే ఇట్లా జారమని చెప్తున్నా నేను. నీ అంతటి నువ్వే ఆడుకో అని చెప్తున్నా. తను ఎక్కుతుంది, కొంచెం భయపడుతుంది, మెల్లి అట్లా జారలేదు. రూమ్ ఉందని చెప్పేసి ఆ రూమ్లోకి దూరుతుంది. ఏముంది అందులో అని అడిగితే ఏదో తీసుకొస్తుంది అనమాట మా పాప. తర్వాత ఇక్కడ ఏంటంటే లోపల దీనిపైన హాస్పిటల్ రూమ్ అని ఒకటి, డాక్టర్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అంటే దాంట్లోనే మనకి డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. పిల్లలు వేసుకొని మంచిగా దిగొచ్చు. స్టెప్స్ ఎక్కుతున్నది. నేను పైకి ఎక్కువ అని అంటే అట్లా మెల్లిగా ఎక్కుతున్నది, మళ్ళీ దిగేస్తున్నది. పైకి ఎక్కట్లేదు. నేనే తీసుకెళ్ళిన పైకి. అక్కడ కిచెన్ రూమ్ ఉంది కదా, అక్కడ కిచెన్ రూమ్ది డ్రెస్ ఉంటుంది కదా, అది వేసి మా పాపని కొన్ని పిక్స్, కొంచెం వీడియో అట్లా తీసుకున్నా. మంచిగా ఆడుకుంటుందని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నది, అన్నీ సదిరింది. అక్కడ నుంచి వాళ్ళ పప్ప ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి చూసుకుంటుంది. వాళ్ళ పప్పని చూసి నవ్వుతుంది అనమాట మంచిగా. అక్కడ నుంచి స్ట్రైట్గా వాళ్ళ పప్ప పైన నుంచి కానీ కనబడతాడు. ఇక దిగేసింది కిందికి. ఇంకా ఉండమంటే ఉండట్లేదు అనమాట. పైన వచ్చేస్తాను వాళ్ళ పప్పని చూసి దిగేస్తుంది కిందకి. ఇంకొంతసేపు ఉండు అని అంటే వద్దని చెప్పేసి దిగేసింది. సరే అని నేను కిందకి తీసుకెళ్ళాను అనమాట. కిందకి తీసుకెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ పప్పని చూసింది కదా, ఆగట్లేదు. ఇక వాళ్ళ పప్ప దగ్గరికి పరిగెడుతుంది. ఇంకా వెళ్దాం అని చెప్పేసి వచ్చేసింది వాళ్ళ పప్ప దగ్గరికి. వాళ్ళ పప్ప ఏం చేస్తున్నాడు అని పైనుంచి అక్కడి నుంచి చూసి పరిగెట్టుకుంటే పప్ప దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చేసింది. వాళ్ళ పప్ప ఫుడ్ ఆర్డర్ చేసిండు కదా, స్వీట్ కార్న్ ఏమేమి ఆర్డర్ చేసిండు, స్వీట్ కార్న్, బేబీ అదేంటి అది క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసిండు. తర్వాత మంచూరియా, ఇంకా ఏదో మిల్క్ షేక్ ఆర్డర్ చేసినట్టున్నాడు. ఆల్రెడీ కొంచెం తిన్నాడు. తర్వాత మేము వచ్చి జాయిన్ అయినాం అనమాట. మా పాపకు కొంచెం తినిపిస్తున్నాడు. మా పాపకి ఎక్కువ బయట ఫుడ్ పెట్టాము, తక్కువ పెడతాం, చాలా తక్కువ. ఇంట్లోనే ఫుడ్ పెడతా ఎప్పుడు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది మ్యాంగో మలాయ్ అని బాగుంటుందని, అక్కడ ఫేమస్ అని నేను చూసిన అనమాట. అయితే నేను ఆర్డర్ చేసుకున్నా అది ఎలా ఉంటుంది అని. చాలా మంచిగా ఉంది, టేస్ట్ సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఇక్కడ టేస్ట్ చేస్తున్నా, మీకు చూపిస్తా ఎలా ఉందో. నా ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది ఫేస్లో. మస్తుంది టేస్ట్. నేను ఇంతవరకు ఒకసారి తిన్నా, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను అనమాట. మ్యాంగో సీజన్స్లో మ్యాంగో నేను చాలా తక్కువనే తింటా. ఈ ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్పేసి నాకు మంచిగా అనిపించింది. అక్కడ
ఎక్కువ ఫేమస్ అని చెప్తే అదే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ మా పాపని తీసుకొచ్చి ఇక్కడ ఇది ఎక్కలేదని చెప్పేసి జారిపిస్తే మా పాప ఒక్కటే ఏడుపు, ఫుల్ ఏడుస్తుంది, భయపడిపోయింది. తర్వాత వెంటనే నేను తీసేసుకున్నా. వాళ్ళ పప్ప చూస్తే ఎందుకు ఏడిపిస్తున్నావు అని కోప్పడతాడు. తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అనుకున్నాం. తర్వాత వాళ్ళ పప్ప మళ్ళీ కాసేపు ఆడిపిస్తా అని చెప్పేసి కిందికి తీసుకెళ్ళి మళ్ళీ హనీని కాసేపు ఆడిపించిండు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా వెళ్దాం.